నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. మొగుడు మంచోడు కాదని వేరే ఊరికి పంపిస్తే ఏంటి ఉపయోగం అంట అనే డైలాగులు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు జగన్ చేస్తున్న తంతు అలాగే ఉంది. ఒక నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తే ఇంకో నియోజకవర్గానికి పంపిస్తే మాత్రం ఎలా గెలుస్తారు? ఈ లాజిక్ ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అదేమంటే జగనన్న లాజిక్ జగనన్నది. ఆయన స్ట్రాటజీలు మామూలుగా ఉండవని చెప్పుకుంటూ ఉంటారు. అసలు వదిలేసి కొసరగాళ్లను మారుస్తూ ఏంటి వ్యవహారం అంటూ వైసీపీ నేతలు కొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. అసలు ప్రాబ్లం అంతా జగన్ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఇలా వేధిస్తున్నారేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ను వెస్ట్ నుంచి సెంట్రల్ కు మార్చేశారు. ఇది పెద్ద సంచలన నిర్ణయంలా చెప్పుకుంటున్నారు. అసలైతే ఇది పెద్ద తుగ్లక్ నిర్ణయం అంటూ ప్రచారం మొదలైంది. ఎందుకంటే వెల్లంపల్లి ఎలాంటి వారో, దుర్గగుడిలో వచ్చిన ఆరోపణలు, దేవాదాయ శాఖలో వచ్చిన ఆరోపణలు, ఇక తన నియోజకవర్గంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, ఇవన్నీ విజయవాడ సెంట్రల్ ఓటర్లు తెలియవు అనేది జగన్ గారి అమూల్యమైన అభిప్రాయంలా ఉంది. కనీసం సామాజిక వర్గం ఓట్లైనా వెస్ట్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారని అంటున్నారు. కానీ సెంట్రల్ లో అవి రావు. మల్లాది విష్ణును తీసేస్తే సత్యనారాయణపురం బ్రాహ్మలు ఇక వైసీపీ వైపు చూడరు కాక చూడరు. వెల్లంపల్లికి అసలే వెయ్యరు అంటూ కమెంట్లు వస్తున్నాయి. ఈసారి జనసేన టీడీపీ కలిసి చేస్తున్నప్పుడు సెంట్రల్ లో ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పెట్టాలి? విష్ణును తీసి వేరే బెటర్ క్యాండిడేట్ ను తెస్తే ఎవరు మాట్లాడేవారు కాదు. కానీ వెల్లంపల్లిని తేవడంలోనే అందరూ షాక్ అయ్యారు. తిట్టుకొని వాళ్ళు లేరు. అయినా కేవలం పథకాలు పెట్టుకొని తర్వాత ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమం పెట్టుకొని మా అందరి చేత నానా తిట్లు తిట్టించారు. వారి మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఆయన చెబితేనే కదా చేసింది అంటున్నారు. ఇక అవినీతి ఆరోపణల మీద కూడా రివర్స్ లో ఫైర్ అవుతున్నారు. 3 రాజధానులని చెప్పి విశాఖలో భూములన్నీ లాగేశారు. ఇళ్ల నిర్మాణానికి అంటూ భూములను ఐడెంటిఫై చేసి వాటిలోనూ స్కాములు చేశారు. వారు బిగ్ రేంజ్ లో చేసుకుంటే మేం మా రేంజ్ లో చేసుకున్నాం, తప్పేంటి అని అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారంట. అయినా ఆ మాత్రం అవినీతి చేయకపోతే పోయినసారి పెట్టిన 10 కోట్లు ఈసారి పెట్టాల్సిన 30 కోట్లు ఎలా వస్తాయని బహిరంగంగానే అడిగేస్తున్నారట. ఓటమి టెన్షన్ తో ఎలా అయినా అధికారం నిలబెట్టుకోవాలనే తపనతో జగనన్న ఆలోచనలు ఎటు పడితే అటు పోతున్నాయని అభిమానులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.